ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 68, 69 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుండి 21 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? మీ కొరకు ప్రభు సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ధైర్యము, నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదల తప్పకుండా మీరు కలిగి ఉండండి. మీరు తొందరపడుట వలన ఏ పని జరగదు. తమ ఓర్పు వలన తమ ప్రాణములను దక్కించుకొందురని సాక్షాత్తు మన ప్రభువే సెలవిచ్చారు. చాలామంది తొందరపడి క్షణికావేశంలో జీవితాలని వారు ముగించుకుంటారు. అది ఎంతమాత్రం హర్షించదగింది కాదు. దేవుడు దాన్ని ఇష్టపడాడు. అది చాలా పాపం. ప్రియమైన దేవుని బిడ్డ, ఓపిక కలిగి నిరీక్షణతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి. దేవుడు మీ నిరీక్షణని ఎంతమాత్రం త్రోసివేయడు. మీరు ఆయన తట్టు చూస్తున్నారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కనుక మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు రొట్టెనడిగితే వాడికి రాతినిచ్చినా, గుడ్డునడిగితే తేలునిచ్చినా అలాగే అన్నడు ఇవ్వడు కదా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా అంతకంటే ఎక్కువగా శ్రేష్టమైన దీవెనలను ప్రభు మీకు దయచేస్తారు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు అడుగుతూ ఉండండి. ఎంతవరకు అడగాలి? దేవుడు మీ అందు ప్రసన్నుడై మీ ప్రార్థనకు జవాబు ఆయన ఇచ్చేంత వరకు మీరు అడుగుతూనే ఉండాలి. ఏదో మొక్కుబడిగా 4 సార్లు మీరు ప్రార్థన చేసి ఇక దేవుడు ఇవ్వడండి, నాకు అర్థమైపోయింది, దేవుడు నాకు ఇవ్వడు అని మీరు కన్ఫర్మ్ చేయకండి. దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని, విధేయతను, మన ప్రేమను ఆయన పరీక్షించి పరిశోధించి మనమేమిటో మనకు అర్థమయ్యేటట్లుగాను, మనమేమిటో ఆయన కూడా గ్రహించేటట్టుగాను ఆయన కొన్ని పర్యాయములు ఆలస్యము అన్నటువంటి కఠినమైన పరీక్ష ద్వారా మనల్ని పరీక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎన్నడూ కూడా తొందరపడద్దు. ప్రభు మీకు జవాబులు ఇస్తాడు. మీ కొరకు ఈరోజు ఒక వాగ్దానాన్ని చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రియ దేవుని బిడ్డ, మొరపెట్టు. నీకు అర్థం కానివి, నువ్వు గ్రహించలేనివి నీ కన్నుల ముందు ఆయన ప్రత్యక్షపరుస్తారు. ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుచున్నారు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన గదిలోకి వెళ్ళు. రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయి. మౌనముగా ప్రార్థన చేయి. నిలవబడి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. కూర్చొని ప్రార్థన చేయి. దేవుడు నీ మొర్ర వింటాడు, నీకు జవాబిస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభా, తన కుమారుడు తండ్రిని రొట్టెనడిగితే రొట్టెనే ఇస్తాడు, గుడ్డునడిగితే గుడ్డునే ఇస్తాడు, కానీ తేలునివ్వడు.
మీరు చెడ్డవారై ఉన్నారు, అయినా మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీరు మంచి వాటిని ఇస్తారు. మీరే ఆ విధంగా మంచి వాటిని ఇస్తూ ఉంటే మరి నేను అంతకంటే శ్రేష్టమైన వాటిని, గొప్ప వాటిని ఇవ్వనా అని ఈ దినం ఈ ధ్యానము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి నిరీక్షణతో ప్రభు నింపినందుకు వందనాలు తండ్రి. శ్రేష్టమైనవి నీవు మాకు దయచేయనై ఉన్నందుకై స్తోత్రాలు. మా ప్రియులను బలపరిచి నిరీక్షణతో నింపి గొప్ప కృపతో వారిని ఆశీర్వదించి వారిని తృప్తిపరచుమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.